తుఫాన్ వచ్చేటప్పుడు ఇంత సైలెంట్గా ఉంటుందంటే ఎప్పుడు నమ్మలేదు. ఇది నిజం అన్నమాట. అరే నవ్వారు, ఏదో ఒకసారి గట్టి చప్పట్లు వేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యలో మా టీం ఎక్కడ పడితే అక్కడ అందరినీ నవ్వుకు కరువైన రోజుల్లో నవ్వుని ప్రతి ఇంట్లో చేరతీసి ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది. అటువంటి అదృష్టం ఇచ్చిన మా టీం మెంబర్స్కి, అదేవిధంగా మా టీము లీడర్ ఇక్కడే ఉన్నాడు రచరవి, ఈ మూవీలో చేశారండి. ఆల్ ది బెస్ట్ అనే. అదేవిధంగా ఈ మూవీలో చూసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, సక్సెస్ అయ్యి మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి. ఒకసారి గట్టిగా దీనికి చప్పట్లు కొట్టండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సరదాగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తాను. ఒకడు నాకు అప్పు తీసుకున్నాడండి నా దగ్గర. 10 నెలల క్రితం 10,000 తీసుకున్నాడు. 10 రోజుల్లో ఇస్తాను రా అని. అవునా బాబాయ్? తీసుకోగా నువ్వైతే ఏం చేస్తావు? వడ్డీ వేస్తావు. కనీసం నేను వడ్డీ కూడా వేయలేదండి. ఒక్క నిమిషం ఫోన్ చేసి అడుగుదాం. అప్పుల బాధల్లో ఉంటే మీరు నవ్వుతారేంటి మేడం? మీరు మరీ టూ మచ్ కాకపోతే. హలో, ఒరే సుబ్బరాజు, నీకు దండం పెడతానురా. పరువు పోతుందిరా నా భార్య ముందు. నేనేం చెప్పుకోవాలి, నాకేం అర్థం కావట్లేదురా. ఎప్పటిదాకా నేను రిక్వెస్ట్గా అడిగాను, కోపంగా అడిగాను అనుకో, వాగురా, నువ్వు వాగు, లైన్లో ఉండు. అరే నా బాధ అర్థం చేసుకోరా. 10 రోజుల్లో డబ్బులు తీసుకుని గుర్తుదిరా. ఒక నిమిషం ఆగు. ఒరే చంపేస్తానేమనుకుంటున్నా? నాకు కనుక ఏంట్రా? ఒరే నిన్ను కొట్టే ముందు ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, వాడిని కొట్టి నిన్ను కొడతాను. నువ్వు లైన్లో ఉండు. పెట్టే. ఏంట్రా? ఏంటండి? ఓహో, ఇలా వెళ్తే ఏమవుతుంది అని అడుగుతున్నావా? ఇలా వెళ్తే ఏమొస్తుంది? రే బూతులు తిడుతున్నావు, నన్ను తిట్టినా ఇంతవరకు పుట్టలేదు. భూమండలం మీద చంపేస్తానేమనుకుంటున్నావు? నా మానానికి నేను ఫోన్లో మాట్లాడుకుంటే పెద్ద మనుషుల ముందు నా పరువు తీస్తున్నావు నువ్వు. మిమిక్రీ ఆర్టిస్ట్. ఓహో, ఎయిర్పోర్ట్ ఎక్కడా అని అడుగుతున్నావా? ఓకే. ఓ ఎయిర్పోర్ట్ పక్కన ఏముంది అని అడుగుతున్నావా? రే నా మనానికి నేను అప్పు తీసుకున్నోడితో ఫోన్లో మాట్లాడుతున్నా. ఈ సైకిల్ ఏంట్రా? ఓకే, అదేంటి అని అడిగావు అంతేనా? ఏంటన్నది? ఆకాశం. చెప్పు, తర్వాత ఏంటి? భూమి. ఒరే 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 ఒరే, అది ఆకాశం, ఇది నేల. మూచొచ్చిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావేంట్రా? అసలు నీకు మాటలు వచ్చా? మాటలు రావా? నేనున్నా, నువ్వు ఉన్నావు. ఒరే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? ఒరే ఒరే, బయట ఎవడని నింటే మళ్ళీ మొదటి నుంచి వచ్చాడు అమ్మగాడు వాడా. ఒరే నీకు ఏం కావాలి రా? అసలు నన్ను ఎందుకు చంపుతున్నావు రా నువ్వు? ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఒరే ఏం కావాలో చెప్పురా, నీకు దండం పెడతాను. ఇందాక నుంచి చూస్తున్నా అని అంటున్నావు, చంపేస్తా. హలో అమ్మా, ఇలా మౌనవ్రతం చెప్పాను కదా, ఫోన్ ఎందుకు చేసావు? తొక్కలాగా నా మౌనవ్రతం డిస్టర్బ్ చేస్తావుటే. ఫోన్ పెట్టా. వస్తాను సార్. చంపేస్తాను ఇక్కడ. అది కాదు సార్. అయ్యి బాబు, వయసులో పెద్దవాడి, వయసులో నీకన్నా చిన్నవాడిని కదా, ఇప్పటిదాకా మర్యాద ఇచ్చి మాట్లాడాను. ఏం మాట్లాడుతున్నావురా ఫోన్లో? అంటేనండి ఇలా మౌనవ్రతం. మౌనవ్రతమా? మరి ఏదో ముందు నాతో మాట్లాడొచ్చు కదరా. అన్నావేంట్రా? అడ్రస్ అడుగుదాం అనుకున్నాను. అడ్రస్ అడుగుదాం అనుకున్నావా? మరి నాతో మాట్లాడితే కదరా. మరి ఇట్రా, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. కొంతమంది సైకిల్ అర్థం కావు, కొంతమందికి ఇంకేదో అర్థం చేసుకుంటారు. కొంచెం క్లారిటీ ఇచ్చేలావా? అసలే చిన్నోడి, నా క్లారిటీ అంటే ఏంటో తెలీదు. ఇలా అంటే ఏంటి? అదే మాట్లాడు. ఇలా వెళ్తే అక్కడ పంపు కొట్టేది ఉందండి, వాటర్ పంపు. అక్కడ నుంచి కుడి చేతి తిరిగితే ఎయిర్పోర్ట్. ఇలా అంటే ఎయిర్పోర్టా? అవునండి. ఓకే. ఆ పక్కన ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు, బాజా భజంత్రులతో పెళ్ళి అవుతుంది. అక్కడికి వెళ్ళాలన్నా. ఒక 100 సినిమాలు తీసి దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తున్న వ్యక్తి కూడా నీ దాన్ని అర్థం చేసుకోలేదురా. సూపర్ రా, చాలా బాగా చెప్పావు. ఉంటా. ఇది కూడా తీ.
తీయని కల్లా ఉంటుందేమో అనుకున్నా. చేదు కల్లా ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఉంటా. ఇక్కడే ఉంటావా నువ్వు? ఉండు, ఇక్కడే ఉండు. రే మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళకి? తీయగా ఉంది కళ పడుకోండి. ఇంకోసారి మాటలతో చెప్పొచ్చుగా. పద. పెరిగితే సరిపోదు.